వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఐటీ రంగం 15% వృద్ధి సాధిస్తుందని నాస్మామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఐటీ ఆదాయంలో 20% వాటా ఉన్న చిన్న కంపెనీలు వృద్ధి చెందేందుకు టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్ మిషన్కు 500 కోట్ల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన ప్రకటించారు. మరోపక్క హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్కు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా స్పందిస్తుండటంతో స్టాక్ మార్కెట్లు ఈ వారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉంటుందనే దానిపై ఎనలిస్టుల విశ్లేషణ, 1,00,000 కోట్ల రూపాయల దిశగా దూసుకుపోతున్న బేబీ కేర్ మార్కెట్పై ఫోకస్ స్టోరీతో పాటు ఇతర బిజినెస్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. కంపెనీలకు కాసులు కురిపిస్తున్న బేబీ కేర్ మార్కెట్, 1,00,000 కోట్ల దాటునున్న ఇండియన్ మార్కెట్. ఐటీకి కేర్ ఆఫ్ గా హైదరాబాద్, పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పెషల్ ప్లాన్. మార్కెట్లోకి దూసుకొచ్చిన లగ్జరీ కార్లు, స్పెషల్ క్లాస్ కార్లను లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్. ఆచితూచి స్పందిస్తున్న ఇన్వెస్టర్లు, స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్లు. మారుతున్న పరిస్థితుల కారణంగా ఒక్కరే చాలు అంటున్న తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పుట్టిన బిడ్డ ఆడైనా మగైనా వారికి ఏ లోటు రానివ్వట్లేదు. ఖర్చు ఎంతైనా సరే, సబ్బు దగ్గర నుండి పడుకునే బెడ్ వరకు అన్నీ బ్రాండెడే కావాలంటున్నారు నేటి కాలం పేరెంట్స్. దీంతో ఇండియన్ బేబీ కేర్ మార్కెట్ 50,000 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. పెరుగుతున్న పిల్లల ఖర్చులపై ఈ వారం ఫోకస్ స్టోరీ. పిల్లలు అడిగిందల్లా కొనివ్వడానికి వెనకాడట్లేదు నేటితరం తల్లిదండ్రులు. కాస్ట్ ఎంతైనా బెస్ట్ క్వాలిటీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. దీంతో ఇండియన్ బేబీ కేర్ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. ఇండియన్ ప్రీ స్కూల్ మార్కెట్ 5,000 కోట్ల రూపాయల మార్కును దాటేసిందంటేనే తల్లిదండ్రులు పిల్లల కోసం ఏ మేర ఖర్చు చేస్తున్నారో అర్థమవుతోంది. పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి కుటుంబాలు కావడంతో మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల అవసరాల కోసం ఖర్చు పెట్టాలంటే ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగాల పేరిట సిటీలకు వలస వచ్చి భర్తతో పాటు భార్య కూడా సంపాదిస్తుండటంతో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇలా పలు కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే ఖర్చుకు వెనుకాడ్డం లేదు. చిన్నపిల్లలకు కట్టే డైపర్స్ దగ్గర నుండి చెప్పుల వరకు అన్నీ లేటెస్ట్ గా ఉండాలంటున్నారు తల్లిదండ్రులు. తాము కష్టపడ్డట్లు తమ పిల్లలు కష్టపడకూడదనే ట్యాగ్ లైన్ తో వారిని మరింత సుకుమారంగా, గారాబంగా పెంచడానికి పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బేబీ కేర్ ప్రొడక్ట్స్ లో వెరైటీకే ఎక్కువ క్రేజ్. దీంతో కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ పేరెంట్స్ వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నాయి కంపెనీలు. बच्चों को कितना चाहिए उतना ले लेते हैं, कितना रेट का प्रॉब्लम, रेट का कुछ ये नहीं करते, कितना मांगता उतना खरीद लेते हैं. ఈ మోడ్రన్ ప్రపంచంలో పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తున్నారు. పేరెంట్స్ ఏంటంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. బ్రాండెడ్కి మీకు లోకల్కి వచ్చేసి ఆ క్వాలిటీ వైజ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ క్వాలిటీ కోసమే పేరెంట్స్ కాస్ట్ గురించి ఆలోచించకుండా పర్చేసింగ్ చేస్తున్నారు. అండ్ యాజ్ అ షోరూమ్ వీఆర్ మీటింగ్ ద బ్రాండెడ్ క్వాలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి వెళ్ళి సేల్స్ కూడా పెరిగాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ మోర్ అవుట్లెట్స్ ఇన్ హైదరాబాద్. ప్రస్తుతం 7 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ వరకు 15 to 20 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తు గురించి తెగ హైరానా పడి తప్పటడుగుల వయసుకి పిల్లల భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించేసి బడికి పంపేస్తున్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలు నిండితే గాని బడికి పంపించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో 3 ఏళ్లు దాటిన పిల్లల్ని స్కూలుకు పంపించని పేరెంట్స్ లేరంటే అతిశయోక్తి కాదు. దీంతో పుట్టగొడుగుల్లా ప్రీ స్కూళ్లు, ప్లే స్కూళ్లు పుట్టుకొచ్చాయి. దేశంలో
ప్రీ స్కూల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. పోయినేడాది ఇండియన్ ప్రీ స్కూల్ మార్కెట్ 3,500 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం ఇది 5,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇండియన్ ప్లే స్కూల్ మార్కెట్ ఏటా 30% పైగా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ ప్లే స్కూళ్లు కూడా ఇక్కడ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసుకుని ఏడాపేడా కొత్త స్కూళ్లను ప్రారంభిస్తున్నాయి. మొత్తం మార్కెట్లో 25% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్ కాగా మిగతాది అనార్గనైజ్డ్ సెక్టారే. ఇక పిల్లలు వాడే వస్తువులు, ఆట బొమ్మలు, సబ్బులు, లోషన్లు వంటి ప్రోడక్ట్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. వాళ్ళు వాడే బట్టలు, చెప్పులు ఇలా ప్రతిదీ బెస్ట్ ప్రోడక్టే కావాలని, అది కాస్ట్లీదైనా పర్వాలేదంటున్నారు పేరెంట్స్. దీంతో ఇండియన్ బేబీ కేర్ మార్కెట్ విలువ గత ఏడాది 60,000 కోట్ల రూపాయల మార్కును దాటగా వచ్చే ఏడాదికి ఇది 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటవచ్చని అసోచామ్ అంచనా వేస్తోంది. मदर्स जो भी आ रहे हैं वो लोग तो कॉस्ट को उतना नहीं देखते हैं जो बेबी के लिए ले रहे हैं, क्योंकि उनको प्रोडक्ट अच्छा चाहिए, हाइजीनिक रहना चाहिए. मीन्स अभी जितना अच्छा रह सके प्रोडक्ट के मीन्स क्वालिटी और अच्छा रहना चाहिए कि बेबी को हेल्थ ख़राब ना हो. सो वो लोग डॉक्टर से कंसल्ट कर लेंगे पहले कि हमारा जो भी प्रोडक्ट ले रहे हैं, तो उसके बाद में फिर हम लोग के पास में आएंगे. हम लोग के पास में बहुत से प्रोडक्ट्स हैं जो बेबी के लिए जस्बॉर्न से लेकर 5 years तक के यूज़ हो सकते हैं. तो उसमें इन्फेंट भी रहेगा, जस्बॉर्न भी रहेगा और मैटर्निटी के टाइम का भी रहेगा. मदर्स ज़्यादा कॉस्ट के ऊपर ध्यान नहीं देते हैं, क्योंकि बेबी को जो भी देखना है वो लोग अच्छे से ही देखना चाहते हैं. तो कॉस्ट ज़्यादा वो लोग प्रेफर नहीं करेंगे कि प्राइसिंग ज़्यादा है या कम है. పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం తల్లిదండ్రులు ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. దీంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. ఈ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నాయి కంపెనీలు. ఇండియాలో బేబీ కేర్ మార్కెట్కు భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో తమ బిజినెస్ను పెంచుకోవడానికి ఇంటర్నేషనల్ కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. కెమెరా పర్సన్ అభితో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న హైదరాబాద్ను నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తామంటున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇందుకోసం మౌలిక వసతులతో పాటు అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ప్రకటించారు. తెలంగాణకు చెందిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీలు ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్ కు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, బాధ్యతాయుతమైన పాలన, విద్యార్థుల్లో నైపుణ్య పెంపుతో పాటు ఐటీఎస్ రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని మంత్రి ఐటీ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ ను డెస్టినేషన్ గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ లో వర్తించే ఐటీ రాయితీల ప్రయోజనాలన్నీ తెలంగాణలోనే వర్తిస్తాయని, దీనిపై త్వరలోనే మరింత స్పష్టత వస్తుందన్నారు. ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఫస్ట్ ఫేజ్ ను 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు కేటీఆర్. ఇంజనీరింగ్ పూర్తవకముందే కంపెనీలు స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకుని సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. హార్డ్వేర్ సెక్టార్ ను డెవలప్ చేయడంతో పాటు గేమింగ్ పార్క్ ను కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఐఎస్బీ, ట్రిపుల్ఐటీ, పోలీస్ వింగ్ల నుండి పలువురు అధికారులతో పాటు సుమారు 150 ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. It's the second largest in terms of IT exports, as I said, as a city. And as a state, Telangana today stands 4th in the country as far as IT exports are concerned. We have more than 50,000 exports. In fact, we are compiling the latest figures. This year, definitely, we are going to do better. So therefore, looking forward, the next generation of growth, Hyderabad is ideally poised now to take off to that stage. వైమానిక రంగంలో ఆధునిక సాంకేతిక సదుపాయాలతో విడిభాగాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్ లో బీజం పడింది. టాటా సన్స్ లిమిటెడ్, రుబాగ్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమకు నగర శివారులోని ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తేలికపాటి యుద్ధ విమానాల్లో దూసుకుపోతున్న డోర్నియర్ 228 కు ఇక్కడ విడిభాగాలు తయారు చేస్తామని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ రామా మధురై చెప్పారు. రుబాగ్
టాటాల భాగస్వామ్యం విమాన రంగంలో అగ్రగామి కానుందని రుబాగ్ వైస్ ప్రెసిడెంట్ బ్లూమన్ అన్నారు. టాటా పరిశ్రమలకు ఉన్న ట్రాక్ రికార్డును చూసే భాగస్వామ్యానికి ముందుకు వచ్చామన్నారు. పరిశ్రమలకు అనుకూలమైన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు లేని విధంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణలోనే సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు. వీటన్నిటితో త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామన్నారు కేసీఆర్. I am extremely delighted to be participating in the groundbreaking ceremony of one of the two new investments being made in Telangana by Tata Advanced Systems, a Tata Group company. Telangana has the unique advantage of having a large number of research organizations. They made Telangana label a globally recognized brand for quality and innovativeness. I am aware that Tata Group has made my job a little easier by becoming our brand ambassador. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ సురేనా టెక్నాలజీస్ తమ సేవల్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం 350 ఎంప్లాయీస్ తో నడుస్తున్న సురేనా మరో 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి తమ సేవలను మరింత విస్తరించింది. తమ ఎక్స్పాన్షన్స్ ను ఏటా పెంచుతామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ మారెడ్డి తెలిపారు. కంపెనీ ప్రారంభోత్సవానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావుతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఉందని, దీంతో ఈ సేవలను అందిస్తున్న సురేనాను మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ మారెడ్డి తెలిపారు. 1000కి పైగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తుందని, ఆ మార్కు దాటిన తర్వాత భవిష్యత్తులో టైర్ 2 సిటీస్ కు కూడా తమ సేవలను విస్తరిస్తామని సుధీర్ ధీమా వ్యక్తం చేశారు. అంటే ఏపీ అనే కాదు, ఎక్కడ కూడా తెలంగాణలో అయినా ఏపీలో అయినా కూడా టియర్ 2 సిటీస్ అనేది ఎక్స్పాన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మహానగరంలో కాకుండా కూడా వరంగల్ కానీ, లేకపోతే కర్నూలు కానీ, తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ అలా స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ సైజ్ తర్వాత అది మేము యూజువల్గా టేకప్ చేస్తాం అన్నట్టు. రాను సర్వీసెస్ కంటే ఎక్కువ కూడా ఇన్నోవేషన్, కొత్త ప్రోడక్ట్స్, వాటిపైన గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఈవెంట్స్ టికెట్ సెల్లింగ్ పోర్టల్ meraevents.com ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందించేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపింది. ఇందుగాను ఒమిక్స్ గ్రూప్ నుండి 6 కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తున్నట్లు కంపెనీ సీఈఓ చెన్నప్ప నాయుడు తెలిపారు. కంపెనీని మరింత విస్తరించే దిశగా త్వరలోనే మరో 24 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గతేడాదికి గాను 6 కోట్ల రూపాయల విలువ గల టికెట్లు అమ్ముడయ్యాయని, మరో 4 ఏళ్లలో నెలకు 10 కోట్ల రూపాయల విలువ గల టికెట్లు అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ న్యూ జనరేషన్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. స్పెషల్ ఏ క్లాస్, బి క్లాసులలో ఎడిషన్ 1 ను విడుదల చేసినట్లు కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ ఫిడ్జ్ తెలిపారు. ఒక్క ఎడిషన్ లో 100 కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. డీజిల్ వేరియంట్ తో వస్తున్న న్యూ జనరేషన్ బెంజ్ కార్లలో పానోరమిక్ సన్ రూఫ్, రివర్స్ కెమెరా, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 2 అంకెల వృద్ధి నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఫిడ్జ్. ఏ క్లాస్ ఎడిషన్ 1 హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 28,40,000 రూపాయలు కాగా, బి క్లాస్ ఎడిషన్ 1 ఎక్స్ షోరూమ్ ప్రైస్ 31 లక్షల రూపాయలు. కరెన్సీ ఆస్తులు పెరగడంతో జూన్ 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు $138.5 కోట్ల పెరిగి $31,492 కోట్ల చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఓ రిపోర్టులో ప్రకటించింది. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ లో మేజర్ వాటా కరెన్సీ ఆస్తులదే. గోల్డ్ రిజర్వ్స్ విలువ $2,079 కోట్ల వద్ద స్థిరంగా ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. వాహన, కన్సూమర్ గూడ్స్ సెక్టార్లకు ఊరటనిస్తూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును మరో 6 నెలల పాటు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వచ్చే డిసెంబర్ 31 వరకు పాత రేట్లే అమల్లో ఉంటాయి. వివిధ రంగాల్లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ డ్యూటీ రాయితీని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గతంలో 12% ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని మధ్యంతర బడ్జెట్లో 10% తగ్గించారు. దీన్ని కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే తగ్గిన ఎక్సైజ్ డ్యూటీకి అనుగుణంగా అన్ని ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించాయి. ఇరాన్ అంతర్గత సంక్షోభం ఎఫెక్ట్ ఇంకా స్టాక్ మార్కెట్ను వేడటం లేదు. మరోపక్క జూలై 10న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ ఆశలు పెట్టుకుంది. బడ్జెట్కు ముందు ఇన్వెస్టర్లు కాషియస్గా ఉండటంతో ఈ వారం మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉండబోతుందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం.
గడిచిన వారం కనుక మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా ఒక 2 to 5 పాయింట్స్ అట్లా వీక్గా క్లోజ్ అవ్వడం చూసాం. సో మోర్ ఆర్ లెస్ బాగా ఫ్లాటిష్గా ఇండిసీస్ క్లోజ్ అవ్వడం చూసాము. ఇక గెయినర్స్ కనుక చూస్తే ఏంటంటే మనకి ఫార్మా ఒకటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, తర్వాత ఆటో ఒకటి, ఇట్లాంటి కొన్ని సెక్టర్స్ బాగా పెరగడం చూసాము. అలాగే పడిపోయిన సెక్టర్స్లో కనుక చూస్తే ఎఫ్ఎంసీజీ ఒకటి, తర్వాత మెటల్ ఇట్లాంటివి కొద్దిగా, అలాగే బ్యాంక్స్ కూడా బాగా ఫ్లాటిష్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే లాస్ట్ వీక్ ఇండిసీస్ ఫ్లాట్గా క్లోజ్ అయినప్పటికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దగ్గర 2.7% దాకా పెరగడం చూసాము. సో ఇకపోతే నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉంటుందని కనుక మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇరాక్ ఆన్గోయింగ్ టెన్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఓ పక్క అదొకటి అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది. రెండోది ఏంటంటే మనకి 1st నుంచి 25th జూన్ వరకు ఐఎండీ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఇప్పటికి కూడా 40% మాన్సూన్ డెఫిసిట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీక్ మాన్సూన్ ఒకటి మార్కెట్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ రెండు కాకుండా ఏంటంటే నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నరు మాట్లాడినట్టుగా ఏంటంటే చూస్తే సినారియో ఇన్ఫ్లేషన్ ఒక పక్క ఆల్రెడీ కొద్దిగా హైలో ఉండటం మనం చూస్తున్నాము. దానికి తోడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ ఒకటి $113 దగ్గర నుంచి 115 మధ్య స్వింగ్ అవుతూ ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ కనుక తగ్గకపోతే అదొకటి మనకి ఇన్ఫ్లేషన్ని స్పైక్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణభూతం అవుతుంది అదొకటి. సో దాంతోపాటు ఇక్కడ సప్లై సైడ్ ఇష్యూస్తో పాటు న్యాచురల్గా కొద్దిగా రకరకాల ఇష్యూస్ కూడా ఇన్ఫ్లేషన్ని డ్రైవ్ చేస్తున్నాయి. సో ఇన్ఫ్లేషన్ ఒకటి తగ్గుముఖం కనుక పట్టినట్టయితే రేపు August 5th ఏదైతే రిజర్వ్ బ్యాంక్ పాలసీ మీట్ ఉందో దాంట్లో మేము వడ్డీ రేట్లు తగ్గించే పరిస్థితి ఏం కనపట్లేదని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ కూడా కొంత ఆందోళనకరంగా ఉండటం ఒకటి కనపడుతుంది. సో ఏదేమైనా ఏంటంటే లాస్ట్ వీక్ మొత్తంగా చూస్తే ఎఫ్ఐస్ కూడా పెద్ద గొప్పగా కొనుగోళ్లు చేయకపోగా ఒక 200-300 crores అమ్మటం కూడా మనం చూసాం అనమాట. సో ఎఫ్ఐ నుంచి కూడా పెద్దగా ఫ్లో లేదు. సో నెక్స్ట్ వీక్ ఎఫ్ఐ ఫ్లో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, తర్వాత రూపీ యొక్క బిహేవియరు, తర్వాత క్రూడ్, అలాగే మనకి మాన్సూన్ కానీ ఇరాక్ నుంచి వచ్చే అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి 1st తారీఖున ఆటో సేల్స్ నెంబర్స్, అలాగే సిమెంట్ డిస్పాచెస్ కూడా ఎలా వస్తాయనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే మనకి మెయిన్గా షార్ట్ టర్మ్లో మార్కెట్ని డ్రైవ్ చేసేది బడ్జెట్ ఉంది. బడ్జెట్ వచ్చేసి రైల్వే బడ్జెట్ని 8th, తర్వాత నార్మల్ బడ్జెట్ ఏమో 10th జూలైన ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ నుంచి అందరూ కూడా ఇన్వెస్టర్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి, ఏ సెక్టార్కి ఎలాంటి సోప్స్, ఇన్సెంటివ్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు, ఎలాంటి అనౌన్స్మెంట్స్ రావచ్చు అనే ఒక రకమైన యాంగ్జైటీ అయితే మార్కెట్లో కనపడుతుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్స్లో బడ్జెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో బడ్జెట్ని ఇన్వెస్టర్స్ అంతా కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి బడ్జెటే మెయిన్ ట్రిగ్గర్గా ఉంటుంది. రెండోది ఒక పక్క మాన్సూన్, ఒకవైపు ఇరాక్ న్యూస్ ఫ్లోస్, ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నిఫ్టీ ఈ వీక్ కూడా 7500 దగ్గర క్లోజ్ అవ్వడం చూసాము. సో డౌన్ సైడ్ ఒక 7300 దగ్గర క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే హైయర్ సైడ్ కనుక వెళ్తుంటే 76 to 7700 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. సో సపోర్ట్స్ 7300 to 7400, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి 76 to 7700 పనిచేస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇవి ఈ వారం ఇట్స్ అవర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఈజ్ వలీ సైనింగ్ ఆఫ్.